శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాత్యాయని వ్రత కథ. శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిసారణ్యమున సౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురాణముల ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నియో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రత మహాత్మ్యములను తెలిపితివి. అయ్యా, ఇప్పుడు మరొక ధర్మ సందేహము తీర్చవలను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహత్యాగమునరించెను గదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయేనా? లేక సతీదేవి అందు అనురాగము లేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునకు భార్యావియోగము ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి, మీ సందేహమును తప్పక పోగొట్టెదను, సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా ఉండి కృతయుగము అంతా గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము అయ్యెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచించుచుండగా పకపకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి, ఓ నాథ, మీరు ఎక్కడకు వెళ్ళినారు? ఎందులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటి వాడు, నేను అతనికి తండ్రి వంటి వాడను. మా ఇరువురకు ఏ విధమగు అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెదుకుచు ఆ అడవి అంతయు గాలించెను. సీత ఎక్కడను గానరాక శ్రీరాముడు సీతా వియోగ బాధచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, రెమ్మను సీతను చూసినారా అని అడుగుతూ పోవుచుండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును చూసి ఎలుగెత్తి, ఓ పరమశివ, నా సీతను జూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువు కేక విన్న వెంటనే నేను అచటకు వెళ్ళి శ్రీరాముని ఎదుట నిలబడితిని. కానీ మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను. అందుకే నేను నవ్వుచుంటిని. అంతే తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతీ, ఓ నాథ, మీ మాటలు నమ్మశక్యముగా లేవు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి తప్పుట ఏమి? సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇవి నమ్మశక్యముగా లేవు. మీరు పరిహాసమాడుచుంటిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేకపోవుటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలని నమ్మని ఎడల స్వయముగా నీవే అచటకు పోయి ఆ రాముని సీతావియోగ బాధను కన్నులారా చూడుము, నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీదేవి, ఓ నాథ,
నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్ళి అచ్చట శ్రీరామచంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదయై రాముని పరీక్షించదలచి నేను సీతగా మారిపోవలయునని తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీత మహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత, నన్ను మోసగింపదలచితివా? నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ నిజరూపములో కనపడును అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామ, నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని. నీ సీత ఎచ్చటనున్నను మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను. శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమీయూ తెలియని వాని వలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాథ, నేను పోయి శ్రీరాముని పరీక్షించి తిని నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు ఓ సతీ, నీవు అతనిని ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ నాథ, నీవు పరీక్షించిన విధముగానే నేను కూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనబడుచున్నది. నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయాను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు, దీనిచే నేను కళంకము నొందితిని. ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను అని అనేక విధములుగా ఆలోచించి కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహము విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచటనే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయ చేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుని పిలువకుండా యజ్ఞమునరించు కోరికను కలిగించెను. ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు ఆవిర్భావమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళుదమని ఈశ్వరుని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయునని మంకుపట్టు పట్టెను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షుని యాగమండపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తన వారెవ్వరూ పలకరింపక పోవుటచే అవమానముగా భావించి రగులుచున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని. ఇచట అవమానమునంది ఈశ్వరుని చూడలేను. కావున కళంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగినవాడును నిర్మలమగు మనసున్న ధీర హృదయుని కుమార్తెనై జన్మించి
తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందినట్లు చేయుము అని ప్రార్థించి భగభగా మండుచున్న అగ్నిగుండములోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ భృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతీ మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమున దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటము నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే 4 భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భువన భువనార్థములు ప్రతిధ్వనించునట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునొంది ఆ శిశువును ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమొసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. ఈ నా శిశువును నీవు పెంచుకొనుము. ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్థక నాముడు కాగలడు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అని కూడా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడు ఒక గ్రహము కాగలడు. ఇతడు ఇంతకాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారము అగును అని శివుడు పలికి వెడలి మరి ఒక చోట సమాధి నిష్ఠా గరిష్ఠుడయ్యను. హిమవంతుడు ఒక పర్వతరాజు. అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి 9 మాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతి అను ముని. అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి. ఆ కాత్యాయని శుక్లపక్షములోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కళాకోవిదయై వెలుగొందెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన పెళ్ళుబిక సాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయ అవకాశము లభించెను. పార్వతికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమునరించుటకు మన్మధుని పంపెను. మన్మధుడు దైవ కార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావము చే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని 3వ నేత్రముతో బాష్పీపటలము గావించి వెడలిపోయెను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటన గాంచి భయపడక ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము గావించుకోదలచి కఠోరమైన తపము సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. 7 మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివ పార్వతీ కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో ఉండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించునట్లు చేసి
ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్షము కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో, ఓ నాథ, కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునరించి తిరిగి అతడు నీ లలాటము నుండి చెమట బిందువు రూపములో నీకు దూరము కావడము వలన మరలా నేను నీకు దగ్గరైతిని. కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరు అని ప్రార్థించెను. వెంటనే శివుడు ఆమెతో, ఓ పార్వతి, కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని. ఎప్పుడు నీ కోరికను అనుసరించి లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుటచే నేనును అందు భాగస్వాములమైతిని. కాత్యాయని వ్రతము అను పేరుతో భూలోకములో సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషపడెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి సౌనకాదులకు వినిపించెను. వ్రత విధానము. వివాహ ప్రతిబంధక దోషములున్నను నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకును కాత్యాయని వ్రతముతో సాటి అయినది మరి ఒకటి లేదు. ఈ వ్రతమును ఆచరించు వారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలను. ఆ రోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకొని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలను. ముందుగా గణపతి పూజ చేసి ఆ పిదప ఒక కలశమును ఏర్పాటు చేసి అందు సగము వరకు పవిత్రోదకము పోసి మామిడి చిగుళ్ళ నుంచి ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై ఉంచి ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై ఉంచి అందు పరమేశ్వరుని వామాంకమున ఉన్న కాత్యాయని దేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో 21 ఉపచారములతో ఆ దేవిని పూజించవలెను. ఎర్రని పుష్పములతో పసుపు కుంకుమలతో పూజించవలెను. బంగారముతో గాని పసుపు కొమ్ముతో గాని వారి శక్తానుసారము మంగళసూత్రములను కలశమునకు అలంకరించవలెను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను 7 మరియు చెరుకు గడతో కోసిన 7 చెరుకు ముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ అక్షతలను అమ్మవారి మీద ఉంచి పిదప ఆ అక్షతలు శిరస్సు పలచే వేయించుకొని రాత్రి భోజనము జరపవలెను. ఈగా 7 వారములు వ్రతము భక్తితో జరపవలెను. మధ్యలో ఏ వారమైనా అడ్డంకి వచ్చినచో ఆ పై వారము జరుపుకోవలెను. 8వ మంగళవారము ఉద్యాపన జరుపవలెను. ఆ రోజు 7 ముత్తైదువులను పిలిచి తలంటు పోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి 7 అప్పాలను 7 చెరుకు ముక్కలను శక్త్యానుసారము చీర రవికల గుడ్డ వాయనమిచ్చి వారి నుండి ఆశీస్సులు పొంది వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి శీఘ్రముగా వివాహమగును. మరియు ఆ కన్యలు
సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను. రుక్మిణి ఈ వ్రతమాచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించెను. నమః శివాయై చ నమః శివాయ. నమో నారాయణాయ.